శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో ఇరిగేషన్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ శశిభూషణ కుమార్, అడ్వైజర్ వెంకటేశ్వరరావు, ఈఎన్సీ నరసింహమూర్తి, ప్రాజెక్ట్ సిఈ, ఎస్ఈఈలు అలాగే ఏజెన్సీల ప్రతినిధులు పాల్గొన్నారు. నల్లమల సాగర్ రిజర్వాయర్ కు కృష్ణా జలాలను తరలించేందుకు అవసరమైన చర్యలపై మంత్రి సమీక్షించారు. ఈ నెల 3వ వారంలోగానే నల్లమల సాగర్ కు నీటిని తరలించడానికి సిద్ధంగా ఉంది చెక్ మెమో ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. కొల్లం వాగు నుంచి టన్నెళ్ల ద్వారా కృష్ణా జలాలను తరలించేందుకు అప్రోచ్ ఛానల్ క్లియరెన్స్ పూర్తయిందని తెలిపారు. 2 టన్నెళ్లలో మిగిలిన 28 మీటర్ల లైనింగ్ పనులు మరో 10 రోజుల్లో పూర్తవుతాయని వెల్లడించారు. టన్నెల్ 2లో చిక్కుకున్న టీబీఎం మిషన్ తొలగింపు మరో వారంలోగా పూర్తవుతుందని తెలిపారు. 19 మెట్రిక్ టన్నుల టీబీఎం మిషన్ లో ఇప్పటికే 3013 మెట్రిక్ టన్నులను వెలికి తీశామని, మిగిలిన 6000 మెట్రిక్ టన్నులను 10 రోజుల్లో పూర్తిగా తొలగిస్తామని తెలిపారు. గత వైసీపీ పాలనలో టీబీఎం తొలగించలేక చేతులెత్తేశారని విమర్శించారు. చుక్క నీరు కూడా ఇవ్వకుండా ప్రాజెక్టును జాతికి అంకితం చేశామని గ్రామాలని మండిపడ్డారు. ఫీడర్ కెనాల్లో 450 కోట్లతో 6 నెలల్లోనే 5.3 కిలోమీటర్ రిటైనింగ్ వాల్ నిర్మించి 14 కిలోమీటర్ లైనింగ్ పూర్తి చేశామని మంత్రి తెలిపారు. పాత్రికేయ మిత్రులందరికీ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, వెలిగొండ వెనకబడినటువంటి ఫ్లోరైడ్ బాధితుల జిల్లాకు 3 దశాబ్దాల కళ. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వంలో ఆ కళను నెరవేర్చాలనే ఉద్దేశంతో ఒక టార్గెట్, ఒక లక్ష్యం 2026 ఆగస్టు కల్లా పూర్తి చేయాలని ఆ రోజు 2024లో చెప్పినటువంటి మాటకు అక్షర సత్యంగా వాస్తవ రూపం దాల్చి ఈ ఆగస్టులోనే ఆ వెలిగొండకు ఆ కృష్ణా జలాలను తీసుకొచ్చేటువంటి విధంగా పనులన్నీ కూడా దాదాపుగా 90 నుంచి 99% ఈ 2 ఏళ్లలో దగ్గర 3,000 కోట్ల రూపాయలు వెచ్చించి రాత్రి పగలు డే అండ్ నైట్ పనులు చేయడంతో ఈ యొక్క పనులు ఈ సమయానికి ఆ శాతానికి పూర్తి చేసి అన్న మాట ప్రకారం ఈ నెలలోనే ప్రారంభించేటువంటి విధంగా ఆ పనుల మీద ఈరోజు అధికారులు ఏజెన్సీలతో కూడా సుదీర్ఘమైనటువంటి సమీక్ష చేయడం జరిగిందని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ, అందులో భాగంగా కొల్లం వాగు కృష్ణా జలాలు టన్నెల్కి వచ్చేటువంటి అప్రోచ్ ఛానల్ కూడా క్లియర్ చేయడం జరిగింది. హెడ్ రెగ్యులేటర్స్ సంబంధించిన గేట్ల పనులన్నీ కూడా పూర్తవడం జరిగింది. టన్నెల్ 1 అండ్ టన్నెల్ 2కు సంబంధించినటువంటి సీసీ లైనింగ్ 286 మీటర్లు ఉంది. 18వ తారీఖు కల్లా ఆ యొక్క 280 మీటర్లు కూడా కంప్లీట్ చేసేటువంటి విధంగా 5 గంటల షెడ్యూల్ తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా టీబీఎం మిషన్ 5 సంవత్సరాల గొడ్డల పార్టీ పాలనలో కనీసం అంగుళం కూడా బయటికి తీయలా, ఒక చుక్క నీరు పోయేటువంటి పరిస్థితి లేదు. అయినా సరే జాతికి అంకితం అంటే ఆ రోజు మోసం దగ. కానీ ఈరోజు ఆ టీబీఎం అవాంతరాల అడ్డంకులన్నిటి కూడా తొలగించి 1900 మెట్రిక్ టన్నుల వెయిట్, 175 మీటర్ల లెంగ్త్ ఆ టీబీఎం మిషన్ ఇప్పటికే 70% వరకు క్లియర్ చేసాం. మిగిలిన బ్యాలెన్స్ 30% కూడా ఈ వారం 10 రోజుల్లోనే ఆ టీబీఎంను కూడా మొత్తం క్లియర్ చేసేటువంటి విధంగా యాక్షన్ ప్లాన్ కూడా తీసుకోవడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ, ఈ రకంగా ఆ టన్నెల్ నుంచి బయటకు వచ్చి ఫీడర్ కెనాల్ 100 క్యూసెక్కులు వస్తే ఫీడర్ కెనాలు బండ్లు తెగిపోయేటువంటి కెనాల్కి చంద్రబాబు నాయుడు గారి మొన్న 460 కోట్ల నిధులు ఇచ్చి ఆయనే జనవరిలో ఈ సంవత్సరంలోనే శంకుస్థాపన చేసి ఆల్రెడీ 5.3 కిలోమీటర్ల సీసీ వాల్ పూర్తి అవడం జరిగింది. 11 కిలోమీటర్ల లైనింగ్ని కూడా వితిన్ 4-5 మంత్స్లోనే చేయడం జరిగింది. ఈ యొక్క ఫీడర్ కెనాల్ని దాటుకుని నల్లమల సాగర్కి సంబంధించినటువంటి రెగ్యులేటర్స్ అంటే ఈస్టర్న్ మెయిన్ కెనాల్, అదేవిధంగా సుంకేసల, గొడపాటి రెగ్యులేటర్లన్నింటినీ కూడా వర్క్స్ కూడా 15వ తారీఖు కల్లా కంప్లీట్ చేయబోతూ ఉన్నాం. వీటన్నిటినీ మించి R&R 900 కోట్ల రూపాయలు R&R నిర్వాసితులకు ఇవ్వాలి. 5 సంవత్సరాల గొడ్డల పార్టీ పాలనలో ఒక్క నయా పైసా కూడా నిర్వాసితులకు ఇవ్వాల. కానీ ఈ నెలాఖరు లోపల నల్లమల సాగర్కి నీళ్లు తీసుకొస్తున్నాం కాబట్టి ఆ నీళ్లు తీసుకురావాలంటే ఆ నిర్వాసితులకు న్యాయం చేయాలి కాబట్టి మొన్ననే వెలిగొండ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఆ నిర్వాసితుల అకౌంట్లోకి ఆ రోజు 2560
నిర్వాసితుల కుటుంబాలకి 318 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు అందించారు. మిగిలిన బ్యాలెన్స్ 4761 కుటుంబాలకి 600 కోట్ల రూపాయలు. 2 విడతలుగా రెండో విడత 300 కోట్ల రూపాయలు ఈ వారంలోనే, మూడో విడతగా ఇంకొక 300 కోట్ల రూపాయలు ఈ 3-4 వారాల్లోపు ఇచ్చి ఆ నిర్వాసితులకి కూడా 900 కోట్ల రూపాయలు కూడా అందించాలి అని చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం కూడా ఆచరణలోకి తీసుకొస్తున్నామని తెలియజేసుకుంటూ, ఈ రకంగా గత గొడ్డల పార్టీ ఈ యొక్క ప్రజల్ని మోసం దగా చేస్తే ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చి చంద్రబాబు నాయుడు గారు వచ్చి మళ్ళీ ఆ వెలిగొండకి న్యాయం చేసి అన్న మాట ప్రకారమే లక్ష్యం నెరవేర్చేటువంటి విధంగానే ఈ ఆగస్టు నెలాఖరులోపల ఆ వెలుగొండను పూర్తి చేసి ప్రారంభించేటువంటి ఆ బ్యాలెన్స్ పనులన్నీ కూడా కంప్లీట్ చేస్తున్నామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాం.